నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అమెరికన్ సింగర్ మేరీ బిల్బన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడూ కూడా తన దేశం గురించి నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకుడి నువ్వు, నీకు నేను ఎలా సపోర్ట్ ఇవ్వగలను? అట్లాగే ఆ నాయకుడిని లేదా ఆ నాయకుడు సారథ్యం వహిస్తున్న ఒక పార్టీకి ఆ దేశ ప్రజలు వరుసగా 3 సార్లు ఎక్కడ అధికారంలోకి రానివ్వకుండా ఓట్లు వేశారు. అయినా కూడా ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, సొంత దేశం మీదే విషం చిమ్ముతూ, నాయకుల మీదంటే పర్వాలేదు, సొంత దేశం మీదే విషం చిమ్ముతూ దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ జవాన్ల మీద కూడా విషపూరిత స్టేట్మెంట్స్, విద్వేషానికి రగిల్చటం. ఆర్మీల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలి, అక్కడి నుంచి ఆ రిజర్వేషన్లో సబ్ ఉండాలి, లేదు వేరే దేశం వాళ్ళు దాడి చేసినప్పుడు మన దేశం వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మన దేశ ఆర్మీ ఎంతమంది చనిపోయారు, మన దేశానికి సంబంధించిన జట్లు ఎన్ని కూలిపోయినాయి. ఇలాంటి వ్యక్తి ఎవరో, నేను మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కూడా మీకు బాగా తెలుసుంటుంది. ఆ వ్యక్తి అదృష్టం కొద్దీ 3వసారి సెంచరీకి ఒక తక్కువ స్థానం 99 స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక పోస్ట్ అయితే ఎట్టకేలకు సాధించగలిగాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఒక ఎంపీగా ఉండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటూ అన్ని రాజ్యాంగంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వెళ్తుంటే ఎక్కడో ఒక చోట చివరికి ఎవరో ఒకళ్ళు ఒక అడ్డుకట్ట వేయాలి. ఆ అడ్డుకట్ట పడింది ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దానికి సంబంధించి ఆగస్టు 4, 2025 సుప్రీంకోర్టులో హీరింగ్ నడిచింది. ఆ హీరింగ్ నడిచినప్పుడు కూడా బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, అట్లాగే జస్టిస్ ఏజీ మాషి, వీళ్ళిద్దరూ కూడా ఈ తీర్పు గురించి, తీర్పు ఇచ్చే ముందు తీర్పు ఎట్లా ఉందంటాం కన్నా జడ్జిలు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపినాయి. యాక్చువల్గా ఈ కేసు కంప్లైంట్ ఎవరంటే ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్. దేని గురించి వేశారు కేసు అంటే, రాహుల్ గాంధీ డిసెంబర్ 16వ తారీఖు భారత జోడో యాత్ర దానికి సంబంధించి 2022లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చైనాకు సంబంధించిన జవాన్లు, సోల్జర్స్ మన ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ని కొడుతున్నారు, చంపుతున్నారు, ఎట్లా అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ ఈయన డెఫామేటరీ, డిమోరలైజింగ్ అనే ఒక కేసు పెట్టాడు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరినీ కూడా డిమోరలైజ్ చేస్తున్నాడు ఈయన రాహుల్ గాంధీ అంటూ కూడా కేసు పెట్టాడు. ఈ కేసు లక్నో అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు హీరింగ్కి వచ్చింది. చాలా క్లియర్ కట్గా రాహుల్ గాంధీలో ఎట్లా ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఆయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనే వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టు. అంటే భారతదేశ ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి టైము ఎందుకు ఓటేస్తున్నారు ఇంకా ఇలాంటి పార్టీలకి, వ్యక్తులకి. సుప్రీంకోర్టు నువ్వు నిజమైన భారతీయుడు అయితే ఎట్లా మాట్లాడబోంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ లైస్ కానీ ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయా, ఎలా దేశం మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు ఆయన వ్యాఖ్యలతో అన్నది. చైనా ఎప్పుడు కూడా ఆయన చైనాని ఏమండు, చైనాను ఒక్క మాట అండు, చైనాను పోలుస్తూ ఉంటాడు భారతదేశంలో. చైనాలో జరుగుతున్న తప్పులు మాత్రం ఎప్పుడూ మాట్లాడు. ఆయన ఉంటుంది భారతదేశంలో. చైనా మన భారత భూభాగాన్ని 2000 కిలోమీటర్లు ఆక్రమించుకుంది భారత భూభాగాన్ని అన్నప్పుడు సుప్రీంకోర్టు నువ్వు అక్కడ ఉన్నావా, నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా అంటూ చాలా కీలక వ్యాఖ్య. ఇలాంటివి ఏమన్నా ఉంటే పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తావు, సోషల్ మీడియాల్లోనో లేకపోతే ఎక్కడ మీటింగులు ఎందుకు ఎత్తుతావు? ఎందుకంటే చాలా క్లియర్ పాయింట్ అది. పార్లమెంట్లో ఇలాంటి విషయాన్ని రేస్ చేసినప్పుడు ఎవిడెన్సెస్ అన్నీ కూడా చూపించాలి.
ఏ ఎవిడెన్సు లేదు, ఊరికే ఒక అబద్ధాన్ని లేదా ఒక విష ప్రచారాన్ని అట్లా విసిరేయటమే ప్రజల మధ్యలోకి. అందుకే సుప్రీంకోర్టు చాలా కీలకంగా ఈ వ్యాఖ్య కూడా చేసింది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వచ్చా, నువ్వు అసలు భారతీయుడివేనా అందంటేనే రాహుల్ గాంధీ దీనికి ఇది రాహుల్ గాంధీ ఇట్లా ఈ హేట్ స్పీచెస్ కానీ అబద్ధాలు చెప్పటం కానీ దానికి అసలు ఎక్కడ ఇదంతా కొత్త కాదు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ తరఫున వాదించిన అభిషేక్ సింగ్ మను సింఘ్వి అయితే అభిషేక్ మను సింఘ్వి చాలా క్లియర్గా ఒప్పుకున్నాడు. 20 హేట్ స్పీచెస్ ఉన్నాయి, ఇప్పటికీ రాహుల్ గాంధీ మీద కేసులు నడుస్తున్నవి కానీ కొన్ని కేసులు క్లోజ్ అయినవి కానీ అని ఆయన ఒప్పుకున్నాడంటేనే రాహుల్ గాంధీ గత 10 సంవత్సరాలుగా ఆయన ఎలాంటి విద్వేషాలు రగులుస్తున్నాడో ఆయన స్పీచెస్ ద్వారా అర్థమవుతుంది. ఉదాహరణకి కొన్ని అన్నీ చెప్పకపోయినా కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా అభ్యంతరకరం. భారతీయులందరూ ఖండించాలి ఇది యాక్చువల్గా. మరి ఎందుకంత సైలెంట్గా ఉంటున్నారు? ఆర్ఎస్ఎస్ కిల్డ్ గాంధీ, ఆయన అన్ని హెడ్ స్పీచెస్ కేసులు పెట్టినవే. గౌరీ లంకేష్ హత్యలో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఐడియాలజిస్టులు ఉన్నారు వెనక. ఇంకా ఆర్ఎస్ఎస్ నన్ను అడ్డుకుంది, నేను బార్పేట సత్ర అస్సాంలో నేను ఎంటర్ అవుతుంటే 2015లో. ఇంకా అబద్ధం, వీర సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన మిత్రులు కలిసి ఒక ముస్లిం అబ్బాయిని కొట్టారని, అప్పుడు మేమందరం కూడా చాలా ఆనందించామని ఈయన క్లియర్గా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎప్పీజ్మెంట్ కోసం ఒక కల్పిత స్టేట్మెంటు. ఇంకా సావర్కర్ మెర్సీ పిటిషన్ ఇచ్చారు బ్రిటిష్కి, నాకు మెర్సీ పిటిషన్ ఇవ్వండి, క్షమాభిక్ష కింద వదిలేయండి, మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా చేస్తానని బ్రిటిష్తో ఒప్పందం చేసుకున్నాడని. అంతేకాకుండా బ్రిటిషర్స్ దగ్గర నుంచి పెన్షన్ తీసుకున్నట్టుగా మీకు ఏం పని కావాలన్నా కూడా భారతదేశానికి ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా మీకోసం పనిచేస్తానని సావర్కర్ అన్నట్టుగా అన్న వ్యాఖ్యలకి ఇవన్నీ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఆయన మీద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరు మీద ఆల్ చోర్స్ హ్యావింగ్ సర్నేమ్ మోడీ అని ఒక వ్యాఖ్య చేయటం, అందరు దొంగలకి మోడీ అనే ఇంటి పేరు ఉంటుంది అంటూ కూడా ఆ వ్యాఖ్యల మీద. రఫేలే కొన్నప్పుడు రఫేలే పర్చేజులన్నీ కూడా ఒక పెద్ద స్కామ్ అని, చైనా భారత భూభాగాన్ని తీసుకుందని, గాల్వాన్లో మన ఆర్మీ జవాన్లని కొట్టారని, ఒక రేపుకి సంబంధించి రిమార్కు రేప్ ఇన్ ఇండియా 2019 ఎలక్షన్లో ఆయన జార్ఖండ్లో మాట్లాడుతూ భారతదేశాన్ని ఒక రేపిస్ట్ నేషన్ కింద అన్నాడు. కోర్టు చాలా క్లియర్గా అప్పుడే రాహుల్ గాంధీని అసలు ఏం జరుగుతుంది, ఎక్కడున్నాయి నీ దగ్గర సాక్ష్యాలు, ఎందుకు ఎట్లా అన్నావని అప్పుడు కూడా చాలా తీవ్రంగా కోర్టు ఒక వార్నింగ్ ఇష్యూ అలర్ట్ లాంటిది అయితే రాహుల్ గాంధీకి అప్పుడు పంపించింది. అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు దానికి సంబంధించి కూడా డిమానిటైజేషన్ అప్పుడు ఆ బ్యాంక్ నోట్స్ అంతా కూడా స్వాప్ చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు, దాని మీద ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు అయితే భారత్ జోడో యాత్ర అప్పుడు ఢిల్లీ పోలీసులందరూ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి సెక్సువల్ అసాల్ట్ విక్టిమ్స్ నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అంటే ఒక్క మొక్క లేదు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కేసులు నడుస్తున్నాయి. పెగాసిస్ స్పైయింగ్కి సంబంధించి రాహుల్ గాంధీ ఫోన్ సబ్మిట్ చేయమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ సబ్మిట్ చేయలేదు. మనోహర్ పారికర్జీ గురించి డిఫేమ్ చేశారు, అరుణ్ జైట్లీ గురించి డిఫేము, ఫార్ములాస్ గురించి. అయినా కూడా గౌరవం కలిగిన కుటుంబాలు కాబట్టి అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ జైట్లీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మనోహర్ పారికర్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన రాహుల్ గాంధీ మీద కేసు వేయలేదు. ఈసీ మీద ఛార్జ్ చేశాడు, ఓట్ చోరీ అన్నాడు. కానీ ఈసీని కలవటానికి కానీ ఈసీ నీకే అభ్యంతరాలు ఉన్నా కూడా వస్తే క్లియర్ చేస్తామంటే వాళ్ళని కలవటానికి ఇష్టపడ్డు. డైరెక్ట్గా ఈసీకి ఇంతవరకు ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చింది లేదు. బయట సభల్లో మాట్లాడడం, మీడియాలను ఉద్దేశించి మాట్లాడడమే తప్ప ఈసీని ఇంతవరకు వెళ్ళి ఫార్మల్గా ఫిజికల్గా వెళ్ళి ఒక్క కంప్లైంట్ ఇచ్చింది లేదు ఎలక్షన్ కమిషన్కి. ఈయన వీర సావర్కర్ గురించి సారీ వీరు మాఫీ వీర్ అని చెప్తూ ఉంటాడు. రాహుల్ గాంధీయే మాఫీ వీర్ అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతిసారి
కేసు ముట్టికాయలు వేయటం, సారీ చెప్పటం, కేసు ముట్టికాయలు వేయటం, సారీ చెప్పటం, ఆ సారీ చెప్పగానే మళ్ళీ ఒక అబద్ధ ప్రచారం, ఒక డిఫమేషన్ కేసుని ఎదుర్కొంటాం. ఇది రాహుల్ గాంధీకి అలవాటు అయిపోయింది. రాహుల్ గాంధీ ఆలోచించుకోవాల్సింది దేశ ప్రజల గురించి, దేశాన్ని. వాషింగ్టన్ డీసీ 2024 ఎన్నికల ముందు డీసీలో అక్కడ ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశాన్ని ఎంత డిఫేమ్ చేశాడో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ తెగిచ్చేసాడన్నది క్లియర్గా కనబడుతోంది. అలాంటి వ్యక్తుల్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి, భారతదేశ ప్రజలు దూరం పెట్టాలి. భారతదేశ ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా కూడా అతనికి మద్దతు ఇస్తున్న పార్టీలని ఖచ్చితంగా తరిమి కొట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ యాంటీ నేషనల్స్ ఏం మాట్లాడతారో అలాంటివే వ్యాఖ్యలే ఇలాంటి నాయకులు నోటి వెంబడి వస్తున్నారంటే ఇది భారతీయులకి ఒక టైం అని చెప్పచ్చు డిసైడ్ చేసుకుంటానికి. థ్యాంక్ యూ.